ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మన భూమి ఇవ్వాలి. లేదు మీరు ఎవరైనా వ్యక్తులకి ఇచ్చుకోవాలనుకున్నా 3 ఎకరాలు ఏముంది, 10 ఎకరాలు ఇవి బాబు, 15 ఎకరాలు ఇవి, 20 ఎకరాలు ఇవి, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నువ్వు వేరే చోట కొనివ్వండి. ఇక్కడ కాలేజీ కోసం ఏమో మీ 5 ఎకరాలు, అక్కడ స్కూల్ కోసం 20 ఎకరాలు, మొత్తం 25 ఎకరాల భూమి. అప్పుడే ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. నియోజకవర్గం అంతా మా పని ఇదే. రేపు మేము అదే మొదలు పెట్టాం. ఏ విలేజ్ లో ఏ భూమి లాగేసుకుంటున్నారు, ఎవరికి రాసి ఇచ్చేసారని ఇప్పుడు కాగితాలు ఎత్తుకోవడం సరిపోతుంది. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. మీ పక్షాన మేమున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది, మీది ఏది ఏమైనా సరే పేదల పట్ల మహిళలకి అండగా ఉండాలి. అందరూ అండగా ధైర్యంగా నిలబడండి. ఖచ్చితంగా ఈ విషయమై పోరాడి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చేలాగా మనం చేద్దామని చెప్పి వారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మీకు అండగా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం. నేను ఇంకొక మాట మళ్ళీ ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ వార్డుల్లో లేదా మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు అండదండలుగా ఉంటారు. వారు అన్ని విషయాలు మీకు చెప్తారు. మీరు కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అదేవిధంగా మీరందరూ కూడా మీలో ఐక్యత, రకరకాల మాటలు చెప్తారు. అలాగే చెప్పారు వాళ్ళు.